నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? మనందరం మళ్ళీ ఈ సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా కలుసుకోవడం చాలా సంతోషదాయకం. మీరు ఎవరినైనా కలిసినప్పుడు ఎంతోమందిని కలుస్తుంటాం, ఇంట బయట. కలిసిన ప్రతిసారి వాళ్ళని సంతోషంగా కలుస్తున్నారా, లేదా వాళ్ళు గతంలో మనకు చేసినటువంటి ఉపకారము అపకారము దాన్ని దృష్టిలో పెట్టుకొని కలుస్తున్నారా? దీంతో చాలా తేడా వస్తుంది. ఏ మనిషి కూడా ప్రతిసారి ఇతరులకి అనుకూలంగా ప్రవర్తించలేడు. అయితే అవతల వ్యక్తి మన నుంచి ఏమి ఆశిస్తాడో, ఏం కోరుకుంటాడో అలా కోరుకున్నట్టుగా వాడు చేయకపోతే దాన్ని మనం ప్రతికూలత అంటాం. అప్పుడు ఆ వ్యక్తి పట్ల మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. మనకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నంతసేపు వాడు మనకు బంధువు, మిత్రుడు, గురువు, దైవము ఇవన్నీ ఉంటాయి. ఏ రోజైతే మనకు అనుకూలంగా ఆ వ్యక్తి ప్రవర్తించడో, ఆ సమూహం ప్రవర్తించదో, లేదా ఆ సమాజం ప్రవర్తించదో, వారు మనకి శత్రువులుగా కనబడడం మొదలు పెడతారు. ప్రపంచమంతా కూడా, ప్రతి సంబంధం కూడా ఆఖరికి భగవంతుడితో మనిషికున్న సంబంధం కూడా అనుకూలము, ప్రతికూలము ఈ రెండిటి మీదనే ఆధారపడి ఉంది. ఎక్కడి దాకా పోతారంటే మనుషులు దేవుణ్ణి కూడా మార్చేస్తారు. మత మార్పిడి అందుకే జరుగుతుంది. ఈ మతంలో ఉంటూ ఆ దేవుడికి రోజు ఎంత మొరబెట్టుకున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా నా పనులు అవుతలేవు, అనుకున్న పనులు జరగడం లేదు, నాకు సక్సెస్, విజయం అనేది దొరకడం లేదు, కాబట్టి అసలు నేను ఇప్పటి వరకు ఎవరినైతే పూజిస్తూ వస్తున్నానో వాడు దేవుడే కాడు నాకు అని వన్ ఫైన్ మార్నింగ్ దేవుణ్ణి మార్చేస్తాం చాలా శుభ్రంగా. పుట్టినప్పటి నుంచి ప్రతి మనిషి ఇప్పటి వరకు ఎంతమంది దేవుళ్ళని మార్చాడో చెప్పడం కష్టం. మీరు చూడండి, మీరు కావలిస్తే. వాడు అన్నీ తనకు అనుకూలంగా జరుగుతున్నంతసేపు భగవంతుడు వాడి పట్ల చాలా సంతోషంగా ఉన్నాడని అనుకుంటాడు. వాడు అనుకున్నది జరగకపోతే, లేదా వాడికి ఏదైనా హాని జరిగితే, వాడి కుటుంబానికి కానీ వాడికి నచ్చిన వాళ్ళకి కానీ హాని జరిగితే, వాడు ఆఖరికి బాగా విసిగిపోయాడు అనుకోండి. అంటే కష్టాలు ఎట్లా వస్తాయంటే కష్టం మీద కష్టం, ప్రతికూలత మీద ప్రతికూలత వస్తున్నప్పుడు ఎవరి మాటలో వినో, లేకుంటే వానంతట వాడో ఒక నిర్ణయం తీసుకొని, అసలు ఇప్పటి వరకు నేను ప్రార్థిస్తున్నటువంటి దేవుడు అసలు ఏమి శక్తి లేనట్టుంది, ఆమె కానివ్వండి ఆయన కానివ్వండి, మార్చి పడేస్తాడు. అంతే సంగతులు. ఎందుకంటే మతం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంది. నమ్మకానికి ఏం విలువ ఉంది? నమ్మకానికి ఎంత విలువ ఉందో అపనమ్మకానికి కూడా అంతే విలువ ఉంది. బిలీఫ్ అండ్ నాన్ బిలీఫ్ ఆర్ ద సేమ్. మీరు నేను మంచివాడినని నమ్ముతున్నారు అనుకుందాము, నన్ను గౌరవిస్తూ పోతారు. దేన్ని ఆధారంగా చేసుకొని నన్ను మంచివాడని అంటున్నారు మీరు? నా వల్ల మీకు మంచి జరగడం వల్ల వీడు మంచివాడని అనుకుంటున్నారు. ఏ రోజైతే మీరు అనుకున్నట్టుగా
నేను చేయలేకపోతానో మీ దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోతాను. వెంటనే మనం ఆ బంధుత్వాన్ని, ఆ స్నేహాన్ని కానివ్వండి, ఆ సంబంధాన్ని కానీ మనం వదులుకొని ఇంకొక సంబంధాన్ని మనం ఆశ్రయిస్తాం. ఇది మనిషి నైజం, దీంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు. వాడికి తెలిసింది అంతే, వాడి బుద్ధికి ఉన్నటువంటి పరిపక్వత అంతే. వాడి దృష్టిలో దేవుడు అంటే వీడు అనుకున్నట్టుగా చేసేవాడు దేవుడు. మనకి దేవుడి మీద నమ్మకం ఉందా లేదా, ఈరోజు దీని గురించే మాట్లాడుకుందాం. మొదటగా సత్యము, దేవుడు లేదా చైతన్యము, ఈ మూడు ఒకటే, ఏమి తేడా లేదు. పదాలు వేరు వేరు. వారి వారి జ్ఞానాన్ని అనుసరించి, వారి వారి మెచ్యూరిటీ, పరిపక్వతను అనుసరించి వాళ్ళకి తెలిసిన భాషలో ఆ విధంగా మాట్లాడుతుంటారు. దేవుడు అన్నంత మాత్రాన ఎక్కువ కాదు, చైతన్యం అన్నంత మాత్రాన తక్కువ కాదు. అయితే మొదట ఏ మతాన్నైనా తీసుకోండి, దేవుడి యొక్క లక్షణాలను ప్రతి మతం చెప్తుంది. ఏమంటుంది? అసలు మతం ప్రారంభం అవుతుందే ఈ సృష్టికి మూలమైనటువంటి చైతన్యము, దేవుడు ఎవరైతే ఉన్నారో వారు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, కణకణంలో వ్యాపించి ఉన్నాడు. ఈ వాక్యమే అర్థం కాలేదు మనకి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, దేవుడు నా శరీరంలో లేడు, నిజంగా నా శరీరంలో ఉన్నాడు అనేటువంటి అనుభవమే కలిగి ఉంటే ఈ శరీరం ద్వారా మనం తప్పుడు పనులు చేస్తామా, కిరాతకమైనటువంటి పనులు చేస్తామా, చెడు పనులు చేస్తామా? ఎంత విచిత్రం అంటే, దేవుడి పేరు చెప్పి వాడు హత్య చేస్తాడు. మీరు తీసుకోండి, టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేవుడి కొరకు దేవుడి పేరు చెప్పుకొని సామూహికంగా వరుసపెట్టి పిట్టలను కాల్చినట్టు కాల్చిపడేస్తారు. అంటే వాడికి అర్థమైనటువంటి దేవుడు ఎవరయ్యా అంటే, ఇతర మతస్థులను నిర్దాక్షిణ్యంగా హింసకు గురి చేసి చంపేవాడు వాడి దేవుడు కాదు కదా. అంతటా వ్యాపించున్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, చాలా అద్భుతమైనటువంటి పదం అంతర్యామి. వ్యాపించుండడమే కాదు, నీవు ఏమనుకుంటున్నావో, ఏవి ఆలోచిస్తున్నావో, నీ అంతరంగంలో, నీ బుద్ధిలో ఏమేమి మాట్లాడుకుంటున్నావో, ఏ ఏ ఆలోచనలు దొర్లుతున్నాయో వాటన్నింటిని కూడా పసిగట్టగలిగేటువంటి, తెలుసుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాడు దేవుడు. ఇది ప్రతి మతం ఇచ్చేటువంటి నిర్వచనం. ఇప్పటి వరకు ఈ మొదటి వాక్యమే మనుషులకు అర్థం కాలే, కాబట్టి వెతుకుతూ ఉన్నారు. ఒక చిన్న కథ చెప్తాను. నమ్మకం ఎలా ఉండాలో, ఎంత దృఢంగా ఉండాలో అనే విషయం మీద ఒక చిన్న కథ చెప్తాను. ఒక దేశంలో 3-4 సంవత్సరాల నుంచి వర్షాలు పడట్లేదట. చాలా అకాల పరిస్థితులు ఉన్నాయి, అనావృష్టి, ఎక్కడ చూడు కరువు, ఆఖరికి నీళ్లు దొరకక వేలాది పశువులు చనిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక గురువు గారు వచ్చి, చూడండి, మీరు 40 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తే 40వ రోజు తప్పకుండా కుంభవృష్టి అంటే
కుండలతో నీళ్లు పోసినట్టుగా వర్షం పడుతుంది ఒక రోజంతా అని చెప్పాడట. ఆ గురువు గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు అవన్నీ విని వీళ్ళు ఏం చేశారంటే, సరే ఇది బాగుందని చెప్పి ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు అందరూ రోజు ప్రార్థనలు చేయడం, పొద్దున సాయంత్రం ఒక రూలే తీశారట. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో పూజలో పాల్గొనాలి, అప్పుడు మనం ఈ పరిస్థితుల నుంచి తప్పుకోగలమని. రోజు వెళ్తున్నారు అందరూ సామూహికంగా, గుంపులుగా వెళ్తున్నారు, ఇళ్ళకి తాళాలు వేసి ప్రార్థనలు చేస్తున్నారు. చాలా హంగామా చేసేస్తున్నారు అనుకోండి. 40వ రోజు వచ్చింది. 40వ రోజు పొద్దున కూడా ప్రార్థనలు చేశారు. ఇక సాయంత్రం 40వ రోజు సాయంత్రం వచ్చి అందరూ బయలుదేరారు. ఒక పాప, ఒక 10 సంవత్సరాల పాప చంకన ఒక గొడుగు పెట్టుకొని బయలుదేరిందట. ఆ అమ్మాయి కూడా. అందరూ ఆ అమ్మాయిని చూసి నవ్వి, అసలు వర్షాలే లేవు, ఎండలు ఇంత తీవ్రంగా ఉన్నాయి, నువ్వు గొడుగు పట్టుకొని ఎందుకు వస్తున్నావు ప్రార్థనకి పూజకి అంటే, ఇది 40వ రోజు, ఈరోజు సాయంత్రం పూజ తర్వాత వర్షం కురుస్తుంది కదా, మళ్ళీ ఇంటికి రావాలి కదా, తడవకుండా ఉండడానికి ఈ గొడుగు, ఈ ఛత్రి, అంబ్రిల్లా తెచ్చుకుంటున్నానని చెప్పిందట. అంటే ఆ మొత్తం దేశంలో ఆ 40వ రోజు గొడుగు పట్టుకొని వచ్చింది ఆ ఒక్క అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక్కతికే విశ్వాసం ఉంది, ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది ఏమి దేవుడు ఉన్నాడని. మిగతా వాళ్ళందరికీ సందేహమే. 70, 30, 60, 40 పర్సంటేజెస్గా చెప్పాలంటే 90, 10, 90 ఇట్లా పర్సంటేజెస్లో దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు, సత్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, చైతన్యం మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళే తప్ప నిజంగా ప్రగాఢమైనటువంటి విశ్వాసము ఉన్నాడనేటువంటి ఉనికి, ఆ అనుభవాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. మీకు తెలుసు, ఒక ప్రాంతంలో ఉండేటువంటి దేవుడు, దైవ స్వరూపం మరొక ప్రాంతంలో మనకు కనిపించడు కదా. కొందరు ప్రపంచంలో అంతటా కనిపిస్తుంటారు, కొందరు కనబడరు. మీకు అర్థం కావడానికి ఉదాహరణకి ఎక్స్ అనేటువంటి దేవుడు ఉన్నాడని అనుకుందాం. మీరు భారతదేశం దాటిపోయిన తర్వాత అక్కడ ఈ దేవుడికి సంబంధించినటువంటి రూపం కానీ ప్రార్థనా మందిరం కానీ మీకు కనబడకపోవచ్చు, కనబడదు కూడా కొన్ని ప్రాంతాల్లో. అంటే కొంతమంది దేవుళ్ళు, వాళ్ళ యొక్క స్వరూపాలు, వాళ్ళకు ఉండేటువంటి అలంకరణ, ఇవన్నీ కూడా ఒక్కో ప్రాంతంలో మనకి కనబడతాయి, మరొక ప్రాంతంలో కనబడవు. అంటే దాని అర్థం ఏమిటి? వీళ్ళు ప్రాంతీయ దేవుళ్ళ కాదు కదా. ఆయా రూపాల్లో మనం చూస్తున్నామే తప్ప ఏ రూపంలో మనం చూడాలనుకుంటున్నామో ఆ రకంగా చూస్తున్నాం. మనం ఎంపిక చేసుకున్నటువంటి దేవుడు, ఇది వాస్తవం. నువ్వే గనక ఎంపిక సెలెక్ట్ చేసుకోకపోయి ఉంటే అసలు ఇన్ని రకాల దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? అది అవకాశమే లేదు కదా. కాబట్టి కణంలో సర్వవ్యాప్తమైనటువంటి ఈ సత్యాన్ని, లేదా మీ భాషలో భగవంతుణ్ణి, చైతన్యాన్ని మనం దర్శించలేకపోవడం వల్ల, చూడలేకపోవడం వల్ల ఇన్ని వర్గాలు, ఇన్ని సమూహాలు ఇవన్నీ వచ్చేసాయి. ఒక సమూహం ఇంకో సమూహంతో కొట్టుకొని వస్తుంది. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. ఇంకో కథ మనం తెలుసుకున్నాం. ఒకసారి స్వర్గంలో పెద్ద ఊరేగింపు జరుగుతుందట. ఓ
మొత్తం దేవుళ్ళు వాళ్ళ యొక్క అనుచరులతోని గుర్రాల మీద రకరకాల వాహనాల మీద వాళ్ళు బాగా తయారై రకరకాల ఆభరణాలు ఆర్నమెంట్స్ వేసుకొని వైభవోపేతంగా చాలా వైభవంగా ఆ ఊరేగింపు జరుగుతుంది. రోడ్డుకి ఇరుప్రక్కల కోట్లాది మంది జనం చూస్తూ ఉన్నారు. ఆ ఊరేగింపు పోతూ ఉంది. ఒక్కొక్క దేవుడు వస్తున్నాడు, ఆయన పేరు, ఆయన ఉండేటువంటి మహిమలు అవన్నీ చెప్తూ ఉన్నారు. ఇలా దాదాపు ఒక రోజంతా ఆ ఊరేగింపు కొనసాగింది. ఒక రోజంతా 24 గంటలు ఆ ఊరేగింపు కొనసాగిన తర్వాత చివరగా ఒక ముసలి వ్యక్తి అన్ని బట్టలన్నీ చిరిగిపోయి నెత్తి అంతా మట్టి కొట్టుకొని పోయి పళ్ళు ఊడిపోయి నడుము వంగిపోయి కళ్ళు సరిగ్గా కనబడక చేతి కర్ర సహాయంతో నడుస్తూ, ఎవరు లేరు ఆయన చుట్టూ, ఎవరు లేరాడు, ఆయన నడుస్తూ చివరగా వస్తున్నాడు. ఈ జనాలందరికీ బాగా ఒళ్ళు మండిపోయింది. ఇంత వైభవంగా, ఇంత అద్భుతంగా, ఇంత శోభాయమానంగా, ఇంత రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఊరేగింపులో ఈ ముసలోడు మొత్తం పాడు చేశాడు. అసలు మొత్తం ఉత్సవం యొక్క అందాన్నే వీడు దెబ్బతీశాడని ఆయనను పట్టుకొని, ఏమైనా నీకేమైనా బుద్ధి ఉందా, ఇలాంటి ఊరేగింపులో నువ్వు పాల్గొనవద్దు కదా, ఇంట్లో ఉండక ఎందుకు వచ్చావు అన్నాడు. ఆ ముసలాయన అన్నాడట, అయ్యా మీ అందరికీ అసౌకర్యం, ఇన్కన్వీనియన్స్ కలిగించినందుకు నేను చాలా చింతిస్తున్నాను. సరే సరే ఇంతకు నువ్వెవరో చెప్పు అంటే, నేనేనయా మొదటి దేవుణ్ణి అని చెప్పి. సో దైవం యొక్క సమగ్ర స్వరూపాన్ని మనం దర్శించలేదు కాబట్టి, చూడట్లేదు కాబట్టి మనం వెతుకుతూ ఉన్నాం. చూడండి, ఒక శిల ఉందట, ఒక బండ. ఒక శిల్పి ఏం చేశాడట, ఆ బండను చూసి, అరే ఇది విగ్రహానికి పనికొచ్చేటువంటి శిల, దీంతో చాలా చక్కటి విగ్రహాన్ని మనం చెక్కొచ్చు అని చెప్పేసి దాన్ని సగభాగం పగలగొట్టి ఆ సగభాగాన్ని అక్కడే వదిలేసి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని తీర్చిదిద్దాడట. ఈ విగ్రహాన్ని ఒకరికి ఆయన అమ్మేశాడు. వాళ్ళు తీసుకెళ్ళి ఆ విగ్రహానికి ఒక మంచి దివ్యమైనటువంటి గుడిని కట్టి దాంట్లో పెట్టి ఆరాధిస్తున్నారు. నిత్యం ధూప దీప నైవేద్యాలతో దాన్ని అలంకరించి ఆరాధిస్తున్నారు. ఆ మిగిలిపోయిన శిల ఏదైతే ఉందో దాన్ని కొంతమంది చాకలి వాళ్ళు చూసి, అరే బట్టలు ఉతుకోవడానికి ఇది బాగా పనికి వస్తుంది శిల అని చెప్పేసి ఈ శిలను తీసుకెళ్ళి చాకలి రేవులో పెట్టి అక్కడ బట్టలు ఉతుక్కుంటూ ఉన్నారు. మీకు తెలుసు, బట్టలు ఉతికేటప్పుడు మలినంగా ఉండేటువంటి మురికి వదలాలంటే, గట్టిగా మురికి ఉందనుకోండి, అలాంటి మురికిని వదిలించుకోవాలంటే బండకేసి బాత్తారు, కొడతారు. కొట్టినప్పుడే ఆ మురికి పోతుంది. దానికి దీనికి తేడా చూడండి. ఆ గుళ్ళో ఉన్నటువంటి దైవానికి ఈ చాకలి రేవులో ఉన్నటువంటి శిలకి, ఆ చాకి రేవులో ఆ బట్టలు ఉతికేటువంటి చెరువు దగ్గర ఉన్నటువంటి బండ, గుళ్ళో ఉన్నటువంటి ఆ మూర్తి, ఆ విగ్రహం రెండు చేస్తున్న పని ఒకటే. అక్కడేమో అది బట్టల్లో ఉన్నటువంటి మురికిని తొలగిస్తుంది, ఇక్కడ గుళ్ళో ఏమో మనిషి యొక్క మనస్సులో, వాడి యొక్క బుద్ధిలో గూడు కట్టుకొని ఉన్నటువంటి మలినాన్ని, మురికిని ఇక్కడ ఈ శిల తీసేస్తుంది. రెండు చేస్తున్న పని ఒకటే. ఏం చేస్తున్నాయి? ఈ రెండు కూడా ఆ రేవు దగ్గర ఉన్నటువంటి
బండ గుళ్ళో ఉన్నటువంటి ఈ దేవతామూర్తి రెండు కూడా వాటి సాన్నిహిత్యంలోకి రాగానే, వాటితో ఒక సంబంధం ఏర్పరచుకోగానే వాటిలో దాగి ఉన్నటువంటి కంటికి కనబడనటువంటి లేదా కనిపిస్తున్నటువంటి మురికిని, మలినాన్ని తొలగిస్తున్నాయి. ఒక చోటనేమో చాకిరేవులో ఉన్నటువంటి బండ మీద కాలు పెట్టి మరీ దాన్ని బాదుతున్నాం, మరొక చోట రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం, దానికి రకరకాల సేవలను అందిస్తున్నాం. కాబట్టి ప్రతి చోట జడము లేదా జీవము రెండిట్లో కూడా చెరగనటువంటి శాశ్వతమైనటువంటి అజరామరణమైనటువంటి ఈ యొక్క చైతన్యము లేదా భగవంతుడు సత్యము ఉన్నటువంటి సంగతిని మనం అనుభవం ద్వారా ఎప్పుడైతే తెలుసుకుంటామో దాని ద్వారా జీవితం సాఫల్యత చెందుతుంది. అంటే ఇంకా జీవితంలో వేరే సాధించుకోవడానికి లేదా అనుభవించడానికి ఇంకేమీ లేవు, మిగలవు. అసలు నువ్వు చేయకూడని పని, పాపం, అధర్మం ఎలా చేసావు, ఎందుకు చేసావంటే నిన్నెవడు చూడట్లేదు, చాలా రహస్యంగా ఏదో కొద్దిమంది సహకారంతో, కొద్దిమంది యొక్క అంగీకారంతో, అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఒక గుంపు కలిసి ఓ పని చేసాం, ఆ పని ద్వారా మనకి చాలా లాభం జరిగింది, ఆ గుంపు తప్ప ఇంకెవడు చూడలేదు అని మనం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే మనకి ధర్మం అంటే ఏమిటో, మతం అంటే ఏమిటో ఈరోజు వరకు కూడా అర్థం కాలేదు. ప్రతి చోట కూడా మనల్ని గమనించేటువంటి శక్తి ఎక్కడి వరకు, ఆఖరికి నీ అంతరంగంలో కూడా, నీ శరీరంలోని కణంలో కూడా, ప్రతి ఆలోచనలో కూడా ఆ చైతన్యం అనేటువంటిది దాగి ఉంది. ఆ చైతన్యము బహిర్గతంగా ఉంది, బయట ఉంది, లోన ఉంది, అసలు లేని చోటే లేదు అన్నటువంటి సత్యాన్ని సత్యం అంటే ఏమిటి? నిజం అండి, పచ్చి నిజం. సత్యం అంటే ఏమిటి? పుస్తకాన్ని చూసి పుస్తకం అని అనడం, పెన్నును చూసి పెన్ను అని అనడం, చీకటిని చూసి చీకటి అని అనడం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడం సత్యం, అంతే. దీనికి పెద్దగా చాలా లోతుగా దీనికి అర్థం ఉంది అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. లోతైనటువంటి అర్థాలు మనకి ఇంటలెక్చువల్ ఓరియంటేషన్ ద్వారా, అంటే ప్రజ్ఞ ఎక్కువై, తెలివితేటలు ఎక్కువై, చదువుకున్న వాళ్ళ యొక్క సత్యం ఒక రకంగా ఉంది, చదువుకోనటువంటి వ్యక్తుల యొక్క సత్యం ఒక విధంగా ఉంటుందా? మీరే చెప్పండి. అసలు ఏమి చదువుకోలేదు వాడు వ్యవసాయం చేసుకుంటూ, కూలీనాలు చేసుకుంటూ, ఆటో నడుపుకుంటూ, రిక్షా దొక్కుంటూ, పాకి పని చేస్తూ, వాడు ఇల్లు ఊడుస్తూ, రోడ్లు ఊడుస్తూ ఉన్నాడు. అయితే వాడికి సత్యం తెలిసేటువంటి అవకాశం లేదా? సత్యం కేవలం ఒక రకమైనటువంటి దుస్తువులు వేసుకొని, పెద్ద పెద్ద జడలు కట్టి, పొద్దున్నుంచి రాత్రి వరకు శాస్త్రాలు, జపాలు, తపాలు చేస్తున్న వాళ్ళకే తెలుస్తాయా? ఇది మరొక భ్రమ. వాళ్ళు ఎన్నుకున్నటువంటి జీవితం అది. వాడు విరక్తుడు, వాడు జీవితం పట్ల విరక్తి, వైరాగ్యంతో ఆ జీవితాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఏం చేస్తున్నాడో వాడికి తెలుసు, మనకెందుకులేండి. మిగతా వాళ్ళంతా గృహస్థులు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్ల పాప, సమాజం, వాళ్ళకి రకరకాల బాధ్యతలు. మరి వీళ్ళకి సత్యము, ధర్మము, చైతన్యము, భగవంతుడు తెలిసేటువంటి అవకాశం ఉందా లేదా? తప్పకుండా ఉంది. నీ యొక్క బుద్ధిలో ఉన్నటువంటి ఏవైతే చెడు అభిప్రాయాలు ఉన్నాయో, తప్పుడు సమాచారం ఉందో, తప్పుగా ఏదైతే నువ్వు అర్థం చేసుకొని దాన్నే నిజమని భ్రమించి
జీవిస్తున్నావో దాన్ని తొలగించుకోవడమే విముక్తి. విముక్తి అంటే ఇంకేదో కాదు. వేటినైతే ఇప్పటి వరకు గుడ్డిగా నమ్ముతూ వస్తున్నావో, ఆ నమ్మిన దాన్ని అంతో కొంత ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నావో, దాని నుంచి విడుదల అవ్వడమే, దాని నుంచి బయటపడడమే ముక్తి అంటే. కాబట్టి దేన్ని కూడా అనుకరించకండి. మీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది అన్నట్టు దేన్నో చూసి ఏదో అనుకొని భ్రమకు లోనై మిమ్మల్ని మీరు మోసం చేసుకొని, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడానికి సిద్ధపడితే తప్ప. కాబట్టి అనుకరించకుండా, దేన్ని గుడ్డిగా అనుకరించకుండా దాన్ని లోతుగా మనం అధ్యయనం చేసి విచారించి దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని దాని ప్రాధాన్యతని గుర్తించి దాని యొక్క విశిష్టత, దాని ఇంపార్టెన్స్ ఏమిటి అసలు అని పూర్తిగా సమూలంగా 100% దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని జీవితంలో అమలు పరుస్తూ ముందుకు పోతే, మీరు ప్యాంట్ షర్ట్లో ఉండండి, మీరు ఏ పనైనా చేయండి, మీరు వ్యాపారం చేయండి, లేదా ఉద్యోగంలో ఉండండి, మరొకటి కానీ మీరు ఇంటా బయట ఏది చేస్తూ ఉన్నా మీ జీవితం ధర్మ మార్గంలో, చెప్పాం కదా, ధర్మం అంటే ఆచరించతగ్గటువంటి రీతిలో మీ జీవితం కొనసాగుతుంది. దాని ద్వారా ఈ అనంతమైనటువంటి చైతన్యము లేదా భగవంతుడు, దాని యొక్క సాక్షాత్కారం, దాని యొక్క దర్శనం, దాంట్లో మీరు పూర్తిగా లీనమైపోవడం. ఎందుకంటే దానికి చెందినటువంటి వారే కాబట్టి భిన్నంగా లేరు. చూడండి, భిన్నంగా ఏది ఉండదు. ఒక నీటి చినుకు సముద్రంలో పడడం వల్ల అది సముద్రం అయిపోయింది. చూడండి, అది ఒక చినుకే. ఆ ఒక చినుకు ఒక బావిలో పడితే బావిలో నీరు అయిపోయింది. ఒక మురికి కుంటలో పడితే దాంట్లో భాగం అయిపోయింది. సో మీరు మురికి కుంటలోని నీటి బిందువులాగా జీవిస్తారా, మహాసముద్రంలో పడ్డటువంటి చినుకులాగా జీవిస్తారా, అది మీ చేతుల్లో ఉంది. మీరు నిర్ణయించుకోండి. దీన్ని కొనసాగిద్దాం ముందు. నమస్కారం.